వస్తాయి 30+ మాత్రమే మహాగఠబంధన్కి వస్తాయనేది నేను సోషల్ మీడియా పెట్టాను. ఒకవేళ అది కాకపోతే అంటే మహిళల ఓటు, ఇక్కడ మహిళల ఓటు, ఏపీ తెలంగాణలో మహిళల ఓటు, మహారాష్ట్ర బీహార్ లాంటి ఉత్తర భారతదేశం మహిళల ఓటుకి చాలా తేడా ఉంది. వాళ్ళు 70% అబోవ్ 71%, వీళ్ళు 67 68 పురుషులు ఓట్లు వేస్తే 71. అది చాలా ఇద్దరికి అంటే ఫస్ట్ టైం ఏంటంటే మహిళల ఓటు దాదాపు గత ఎన్నికలతో పోలిస్తే 11-12% పెరిగింది. అది చాలా హ్యూజ్. పురుషుల ఓటు 8% పెరిగింది. సంఖ్య తీసుకుంటే మొత్తం ఎంతమంది పురుషులు ఓటు వేశారు, ఎంతమంది మహిళలు ఓటు వేశారు అన్నది తీసుకుంటే 4,30,000 మంది మహిళలు ఎక్కువగా ఓటు వేశారు. అది చాలా ప్రిడామినెంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ ఓటింగ్ వల్లనే ఇప్పుడు బీహార్లో అంత అద్భుతమైన ఫలితాలు అందుకోగలిగిందని మనం అనుకోవచ్చు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆంజనేయ రెడ్డి గారు, కీలకంగా అంటే ఒక ఇది వచ్చింది, ఆర్జేడీ 2 కోట్ల ఇంటికొక ఉద్యోగం, 2,70,00,000 దాకా ఉద్యోగాలు ఇస్తానని ఆయన హామీ చేశారు. బీహార్లో ఉన్న మొత్తం కుటుంబాలు 2,70,00,000 ఉంటాయని. అయితే బీజేపీ కూడా ఆ తర్వాత ఎన్డీఏ కూడా అది పెద్ద ప్రామిస్, ఆచరణ సాధ్యం కాదని పక్కకు పెడితే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు 1 కోటి ఉద్యోగాలు హామీ ఇచ్చారు. ప్రజలు అసలు దాన్ని పరిగణలోకి తీసుకున్నారన్నది ఒక అంశం అయితే, రెండవది నేను అడుగుతున్నది జన్సురాజ్ పార్టీ గురించి. సరే, రాజకీయంగా బీజేపీ వాళ్ళు ఎన్డీఏ రావచ్చు, మరొకరు రావచ్చు, కానీ ఎన్నికల వ్యూహకర్తగా అద్భుతమైన పేరున్న ప్రశాంత్ కిషోర్ బీజేపీతో పనిచేశాడు. నితీష్తో కొంతకాలం ఆయన జేడీయూలో వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. దేశంలో చాలా పార్టీలకి, మమతకి, స్టాలిన్కి, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి, ఇలా అనేక మందికి ఆయన పనిచేశాడు. సక్సెస్ఫుల్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా దేశవ్యాప్తంగా పేరున్నది. ఆయన చెప్పాడు, నేను 300 కోట్లు నాకు ఎన్నికల ద్వారా ఈ కన్సల్టెన్సీ ద్వారా వచ్చిన డబ్బులే పార్టీకి విధించాను. అలాంటి వ్యక్తి 3 ఏళ్ళు గ్రౌండ్లో పనిచేశాడు. ప్రజల సమస్యలు తెలుసు. ఒరిజినల్గా బీహారీ, ఎలాంటి పథకాలు పెట్టాలి, ఎలాంటి అభ్యర్థులు పెట్టాలి, సామాజిక సమీకరణాలు, ఇవాళ మనం మాట్లాడుకునే అన్ని ఈక్వేషన్స్ ఆయనకి తెలుసు. కానీ 1-2 సీట్లు వస్తాయా, కనీసం పరిమిత 5-6% ఉన్న ఓట్లు వస్తాయనేది మనకు అర్థం కాని పరిస్థితి. ఇది దేశ రాజకీయాల్లో సరే, ఇవాళ మీకు బీజేపీ అద్భుతంగా పనిచేస్తుండొచ్చు, ఎన్డీఏ అద్భుతంగా పనిచేస్తుండొచ్చు, కానీ దాని అపోజిషన్గా ఉన్న ఆర్జేడీ, మీరు ఆర్జేడీ చండాలో లేకపోతే జంగిల్ రాజ్ అంటారు, ఆ జంగిల్ రాజుకి ఓట్లు వేస్తున్న వాళ్ళైనా సరే ప్రశాంత్ కిషోర్ వైపు ఎందుకు మళ్ళలేదు? శ్రీనివాస్ గారు, ప్రజలు చాలా స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దాకా కింగ్ మేకర్ అని చెప్పుకుంటున్నారు కదా, అనేక స్ట్రాటజీలు చేశాను, చాలా స్పష్టంగా ఇప్పుడున్న వార్తల ప్రకారం ఆయనకి జీరోలోనే ఉన్నాడు. ఆయన ఒకటేదో ఉండింది, అది కూడా పోయి జీరోకి వచ్చారు. ఒకటి స్పష్టం చేశారు, మీరు కింగ్ మేకర్ కావచ్చేమో కానీ మీరు కింగ్ కాలేరు, కింగ్ అయ్యే పరిస్థితులు మీకు లేవని ఒకటి. రెండోది, ఏదో 1-2 సంవత్సరాల కిందట రాజకీయ పార్టీని పెట్టి ఒక పెద్ద స్ట్రాటజిస్ట్ వచ్చి రాష్ట్రం అంతా పాదయాత్రలు చేశాను, నేను మార్చేస్తానంటే ప్రజలు నమ్మరండి. మీరు రాజకీయ పార్టీ ఎప్పుడు, గత చరిత్ర ఏమిటి ఆ రాజకీయ పార్టీ, గతంలో ప్రజాసేవలో మీరు ఏ విధంగా పనిచేశారు, మీరు రాజకీయ అనుభవం ఏమిటి, మీ పరిపాలన అనుభవం ఏమిటి, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. ఆంజనేయ రెడ్డి గారు, మనకి టైం ఉంది కాబట్టి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఉదాహరణకి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు ఢిల్లీలో, ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, రాజకీయ పార్టీ లేదు, రాజకీయ చరిత్ర లేదు. ఆయన ఒక పార్టీ పెట్టాడు. అప్పుడు బీజేపీని, కాంగ్రెస్ని రెండింటిని మట్టి కనిపించి గెలవగలిగాడు. 2 సార్లు గెలిచాడు. సరే, 3ఓసారి ఓడిపోయి ఉండొచ్చు. అలాంటి స్పేసు బీహార్ లాంటి వెనకబడ్డ రాష్ట్రంలో లేదు అనుకో. ఎందుకంటే బీహార్లో రాష్ట్రం వెనకబడ్డ, రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ అని మాట్లాడుకుంటారు. బహుశా మన లాలు కుటుంబంతో విసిగిపోయి కూడా ఉండుండొచ్చు. చాలామంది జంగిల్ రాజును చూసిన వాళ్ళు ఉంటారు, బీజేపీ నచ్చని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా మీరు చూస్తే మీకు సీట్లు దగ్గర 200 వస్తుండొచ్చు, కానీ ఓట్ల శాతంలో 10%, 15% మీకు ఎక్కువ వస్తాయి. వాళ్ళకు కూడా 30% ఓట్లు ఎలాగో వస్తాయి. ఆ 30% మంది ఎందుకు మారట్లేదు, 10% మంది ఎందుకు మారట్లేదు? అదే శ్రీనివాస్ గారు, అదే కదా ప్రజాస్వామ్యంలో 2-3% తోటి ఎన్నికల ఫలితాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. నేనేమంటున్నా అంటే స్వరాజ్ ఆ పార్టీ, ఆయన ఎవరైతే ప్రశాంత్ కిషోర్, ఆయన ఏదో పెద్ద ప్రశాంత్ కిషోర్ పీకే అంటుంటారు కదా,
ఆయన ఏదో పీకేస్తాడు అనుకుంటున్నారు. మరి ఎన్నికల ఫలితాలు ఏమి పీకలేదు మనకి అర్థమవుతుంది. ప్రజలు ఆయన గుర్తించలేదు. ఒక 2 ప్రధాన కూటములు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు